కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. అయితే గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఎట్లా ఉంది అండ్ ప్రజలు వాళ్ళ మనసులో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఒకటి ఒకటి లేపుకొని రావాలి కదా, ఇవి వచ్చిన వెంటనే రేపే చేయాలంటే అవ్వదు. గత ప్రభుత్వంలో ఏంటంటే పని చేసినా పని చేయకపోయినా టైంకి ఏవో డబ్బుల రూపంలో తాయిలాల రూపంలో డబ్బులు అకౌంట్లో వేశారు. కానీ ఇక్కడ అకౌంట్లో వేయడం ప్రజల మీద పన్నుల భారాన్ని మోపడం కాదండి. నాకు జగన్ బాబు ఎక్కిన కంచి కొంచెం బాగుంది. ఏది బాగుందంటే నాకు జగన్ ఉన్నప్పుడే బాగుండేది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది. అయితే గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఎట్లా ఉంది అండ్ ప్రజలు వాళ్ళ మనసులో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇంకా అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఎటువంటి ఆలోచన చేస్తే వారు హ్యాపీ ఫీల్ అవుతారు, లేకపోతే గత ప్రభుత్వం ఎలా ఉంది, లేకపోతే ప్రస్తుతం చంద్రబాబు పాలన ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉందండి గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి అండ్ చంద్రబాబు ప్రభుత్వానికి ఎట్లా ఉంది? 1 ఇయర్ పాలన ఎలా ఉంది? చాలా డిఫరెంట్గా ఉందండి. చాలా సంతోషంగా ఉన్నాము. ఈ 1 ఇయర్ పాలన కూడా చాలా చాలా ఆడవాళ్ళకి సందర్భించి కానీ మగవాళ్ళకి కానీ ఉద్యోగాలు కానీ రేషన్ కార్డులు కానీ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారండి. రోడ్లు కానీ మాకు ఎప్పటి నుంచో రోడ్లు లేవు. ఎంత టౌన్లో బతుకుతున్నా కూడా ఈ మధ్య రోడ్లు కూడా చక్కగా తారు రోడ్లు కాకుండా సిమెంట్ రోడ్లు వేసారు, మొక్కలు వేయిస్తున్నారు, అంతా బాగుంది. ఇంటింటికి రేషన్ అనేవారు, అప్పుడు ఎవరికి రేషన్ అందేది కాదు. ఆ బండి దగ్గర ఈ బండి దగ్గర అందరూ పరుగులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు డిపోలకి ఇవ్వడం వల్ల చాలా మేలు జరుగుతుందండి. ఇవాళ తీసుకోకపోతే రేపు సాయంత్రం అయినా తీసుకోవచ్చు అన్నట్టుగా అందరూ ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా ఉంటాము. పెన్షన్ కూడా అలాగే, ఈ నెల తీసుకోకపోతే మీకు పెన్షన్ రాదు అనేవారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అలా కాదు, 2 నెలలకైనా 3 నెలలకైనా ఇంటికి వచ్చి మనకి పెన్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చాలా బాగుందండి. విద్యా సంస్థలో కానీ ఉద్యోగాలు కానీ పిల్లలకి చాలా బాగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నిటికీ ముందంజ వేస్తున్నారండి. ఈ 1 ఇయర్ పాలనలో మాత్రం చాలా మెరుగులు పరిచారు. ఇంకా చేయాలని ఆశిస్తున్నాము. రేపు ఉచితంగా బస్సులు అంటున్నారు ఆడవాళ్ళకి, అది కూడా చేస్తారు. తిరుపతిలో కానీ ఎక్కడైనా ఈ సీనియర్ సిటిజన్ కార్డులు కానీ చాలా బాగా అండి. అంటే ఏం చెప్పలేము, ఇంకా అంత బాగా ఉంది. అందుకని మేము జనసేన ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలండి. ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము రుణపడి ఉంటామండి. లేడీస్కి మాత్రం చాలా, మేము ఒక డ్వాక్రా గ్రూప్ నడుపుతామండి. దాంట్లో కూడా అందరికీ మాకు లోన్లని అవని చాలా ఇదిగా చేస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. చాలా బాగుంది. ధన్యవాదాలండి కూటమి ప్రభుత్వానికి. అంటే గత ప్రభుత్వంలో మనం చూస్తే సంక్షేమ ఫలాలు ఎక్కువగా అందాయి, ఈ ప్రభుత్వంలో అందట్లని చెప్పి కొంతమంది మాతో పాటు కూడా చెప్పడం జరిగింది. అని మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అంతా అప్పుల్లో కూరుకుపోయారండి. ఒకటి ఒకటి లేపుకొని రావాలి కదా, ఇవి వచ్చిన వెంటనే రేపే చేయాలంటే అవ్వదు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వంలో వచ్చినాక కొంచెం కొంచెం లాక్కొని వస్తున్నారు. అన్ని అప్పుల్లో కూరిపోయిన ప్రభుత్వాన్ని ఎంత లేపారు అంటే ఇంకా ముందు ముందు మన టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా. ఇప్పుడు 1 ఇయర్ అయ్యింది, దాంట్లో ఒక 5-6 పథకాలు రన్నింగ్లో ఉన్నాయి. ఇది దీపం పథకం కానీ ఇవి కానీ పెన్షన్ కానీ అంతానే. ఇక ఉచిత బస్సులు అన్నారా, అవి కూడా రేపు ఆగస్టు 15 నుంచి రన్ అవుతాయి. ప్రజలు కూడా వెయిట్ చేయాలి. 5 సంవత్సరాలు వెయిట్ చేసి ఊబిలో కూరిపోయాం కదా, రావాలంటే కొంచెం టైం పడుతుంది. చేస్తున్నారు వాళ్ళ శాయశక్తుల. కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారండి. చాలా ధన్యవాదాలండి. సామాన్య ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్పేది ఏంటంటే 200 సంవత్సరాల ఆంగ్లేయ పరిపాలన తర్వాత మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డారో ఆ రోజుల్లో, అలాగే ఈ 5 ఏళ్ల రాక్షస పాలన అంతమొందిన తర్వాత ఈ గత 1 ఇయర్గా ఒక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చాలామంది చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా జనరల్గా ఒక్కసారిగా మనం పెద్ద మార్పులు ఏమి చేయకపోయినా సరే 5 ఏళ్ల కాలంలో చాలా రకాలుగా ఒక పన్నుల రూపంలో కావచ్చు, అభివృద్ధి ఫలాలు అందకపోవచ్చు, అందకుండా అలాగే చాలా చాలా రకాలుగా జనాలు చాలా ఇతిబాధలు పడ్డారు. కాబట్టి ఈ గత ప్రభుత్వ పాలనలో ఈ 1 ఇయర్గా ఏదైతే ఉమ్మడి పాలన ప్రభుత్వం ఏర్పడిందో, ఒక ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధగా ఆయన 40 ఏళ్ల అనుభవంతో, అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం వల్ల పల్లె సీమలే మనకి ప్రగతికి పట్టుకొమ్మలు అనే నినాదాన్ని గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ
గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం ఎక్కడో అరకు పారడేరు లాంటి డోలీ రహిత ప్రభుత్వాన్ని, అంటే అక్కడ రోడ్లు వేయడం నిజంగా అవుతుందా సాధ్యమా అన్న వారికి కూడా సాధ్యమా అని చేసి చూపించిన చందాన, అంటే ప్రత్యేకించి ఇది పంచాయతీరాజ్ తీసుకోవడం వల్ల గత ప్రభుత్వ పాలన వరకు, అంటే లాస్ట్ ఆగస్ట్ 15th వరకు కూడా ఒక ఇండిపెండెన్స్ డే కానీ దేనికైనా 100 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి దానికి కూడా మేజర్ అంటే మేజర్ అనుకుంటే మైనర్ ప్రభుత్వానికి పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 చొప్పున అదే స్వతంత్ర ఫలాలు అందించే విధంగా చేయమని ఇవ్వడం కూడా అది శుభపరిణామం అండి. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు, నిన్న కాక మొన్న రేషన్, ఇంటింటికే రేషన్ అని చెప్పారు కానీ ఎప్పుడు కూడా ఈ వీధిలో ఉంటే ఆ వీధులు ఉంటే ప్రజలు ఎన్నో బాధలు మేము చూడడం గమనించాము. మేము కూడా ప్రత్యేకంగా అనుభవించాము. కానీ ఈవేళ రేషన్ డిపో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వెళ్తే ఈవేళ కాకపోతే మధ్యాహ్నం కాకపోతే రేపు ఎల్లుండి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలా ఎన్నో మంచి అవకాశాలను తీర్చిదిద్దారు. సుపరిపాలనగానే ఉందని చెప్పుకున్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఎంత ప్రగతి చూపించారు. రాబోయే 4 సంవత్సరాల కాలంలో కూడా చాలా ప్రగతిని చూపిస్తారని సామాన్య ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు. కనుకనే ఈవేళ సుపరిపాలన దినోత్సవంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం కొంతమంది వేడుకలు సంబరాలు కూడా చేసుకుంటున్నారండి. ఇది ప్రజలందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ మీడియా ముఖంగా ఇలాంటి మంచి ప్రచారాన్ని అందిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వంలో ఏంటంటే పని చేసినా పని చేయకపోయినా టైంకి ఏవో డబ్బుల రూపంలో తాయిలాల రూపంలో డబ్బులు అకౌంట్లో వేశారు. కానీ ఇక్కడ అకౌంట్లో వేయడము ప్రజల మీద పన్నుల భారాన్ని మోపడం కాదండి. అది ఎలా ఉందంటే నా దగ్గర 10 రూపాయలు కొట్టి నీకు 1 రూపాయి ఇచ్చే చందంగా గత ప్రభుత్వాలు నడిచాయి. కానీ ఈవేళ పనికి ఆహార పథకం లాగా, అంటే పని చేయు నువ్వు ప్రతిఫలం పొందు అని ఒక పని విధానం కల్పించి మహిళలకనే కాదు, యువతకనే కాదు, గ్రామీణ వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా పని ద్వారా ఆదాయ మార్గాన్ని పెంపొందించే అవకాశాలు చూస్తున్నారు తప్పితే మీకు కులాల వారినా లేకపోతే ఇంకొక వారినా అకౌంట్లో నేరుగా డబ్బులు పడిపోతాయి అనే చూపడం వల్ల ఈవేళ మనం అప్పుల ఊబిలో కూరుకుపోయాం. కాబట్టి అలాంటి బియ్యం పక్కన పెట్టి అవన్నీ ప్రక్షాళన చేస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయండి. నాకు జగన్ బాబు ఎక్కిన కంచి కొంచెం బాగుంది. ఏంటి ఆ బాబు ఎక్కి ఇల్లు ఇస్తానని డబ్బులు అవి తీసేసుకొని ఏవి ఇవ్వలేదు. మా సంఘంలో నాకు ఇచ్చినాడు 35,000 తీసుకున్నాడు. అప్పు చేసి కట్టాను. రక్తానికి రక్తం ఏడుస్తున్నాను. వడ్డీకి తెచ్చి నాకు ఎవరో లేరు. అగొట్టి డోకరా వాళ్ళు దూరాగాన 5-6 సంవత్సరాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు లేడండి, జగన్ కట్టాడు. మా దొడ్లో వాళ్ళందరం కట్టాం. మిమ్మల్ని దిగిపోయాడు. మరి చెప్పాలంటే ఇద్దరిది బాగానే ఉంది. మరి జగన్ డబ్బులు ఒకటి ఇవ్వలేదు కానీ ఈ బాబు 4,000 పెన్షన్లు ఇస్తున్నాడు. మరి అన్నీ సరిపెడుతుండ. రేషన్ ఈ బాబు ఇంటికి వచ్చి ఇచ్చేవాడు. ఈ తూపు ఇవ్వరట, అక్కడికి వెళ్ళమంటాను. మరి వెళ్ళి తెచ్చుకోవాలా? మనకి కాళ్ళు కాడికి ఇస్తారేటండి. అందుకు నన్ను వెళ్ళి 5 కేజీలు తెచ్చుకుంటాను. లేకపోతే ఒగ్గేస్తాను అంతే. అంత ఒక 10 రూపాయలు ఆటోకి నెడడానికి కాళ్ళు రావు. ఏది బాగుందంటే నాకు జగన్ ఉన్నప్పుడే బాగుండేది. ఆడవాళ్ళకి 18,000 వేయడం చేయడం అంతా బాగానే చేసేవాడు. ఈయన వచ్చి ఏది మళ్ళా 3 సంవత్సరాలు అయింది భర్త చనిపోయి, మాకు పింఛనే కూడా రాలేదు. ఏం చేస్తున్నాడు? ఏం చేయలేదు కదా. చేసిన వాళ్ళకి చేస్తున్నాడు, ఉన్న వాళ్ళకే చేస్తున్నాడు కానీ నేను వాళ్ళకి ఏం చేయలేదు కదా. అంతే కదా. మాలాంటి పేదవాళ్ళు చూస్తున్నారేంటి? పక్క తోసి పడేస్తున్నారు. ఉన్న వాళ్ళే చూస్తున్నారు. ఏది మరి నా భర్త పోయి 3 ఏళ్ళు అయ్యింది, నాకు పింఛని ఏది మరి ఏడు చేస్తున్నారని చెప్పమంటారు? ఆయన ఉన్నప్పుడు 18,000 అది ఇచ్చేవారు. 40 సంవత్సరాలు ఉన్నవంటి వారికి బాగానే చేశాడు. చేసినంత వరకు మరి ఇతను ఎలా చేస్తాడు అనేది మనకు తెలియదు కదా. మరి ఇతను చెయ్యాలి కదా, ఇతను అనుకున్నది నెరవేర్చాలి కదా. అంతే కదా సార్. నేను మరి తప్పు అయితే మీరు ఏదైనా నన్ను క్షమించండి.